ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న సమాచారం మేరకు పోలీసుల అదుపులో ఒక 25 ఏళ్ల మధ్య ఉన్న కుర్రవాడు ఉన్నాడని, అతనే ఈమెని ఆహ్, ఆహ్, పోలీసులు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటివరకు ఏందంటే ఐదో రోజు అవుతుంది ఈరోజు. 5 రోజులు అయిపోయినప్పటికి కూడా పోలీసులు అనౌన్స్ అయితే చేయలేదు. దీనికి ప్రధాన కారణం ఏందంటే, అక్కడ మామూలుగా పోలీసులు త్వరగా ఎప్పుడు పట్టుకోగలరంటే సీసీటీవీ ఫుటేజ్‌లు ఉండాలి, తర్వాత ఫోన్‌లు ఉండాలి, డంప్ ఉండాలి, కాల్ డంప్ ఉండాలి. అంటే ఫోన్ టవర్‌లో కాల్ డంప్. ఈ 3 ఆధారాలతో త్వరగా పట్టుకోగలరు. కానీ ఇక్కడ హంతకులు తెలివిగా ఎటువంటి క్లూస్‌ని వదలలేదు. సీసీటీవీ లేని వెనక ఇంటి వైపు వచ్చారు. నిజానికి ఈ జేబీ కాలనీలో పక్కనే ఈమె ఇంటికి దగ్గరలోనే ఒక సిఐ ఇల్లు ఉంది, 2 ఎస్ఐలు ఇండ్లు కూడా ఉన్నాయి. అయినా రాగలిగారంటే వాళ్ళు పక్కగా రెక్కి చేసుకొని వచ్చారు. ఫస్ట్ ఏమో ఇదంతా ఒక సుపారీ హంతకుల పని అని కూడా పోలీసులు భావించారు. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఉంది, గ్లోవ్స్ వేసుకొని చేశారు. 27 కత్తిపోట్లు అంటే క్లియర్గా వెయిట్ చేసి మరి దాని తర్వాత వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోయారు. సీసీటీవీ లేని రూటుని ఎంచుకొని వెళ్ళిపోయారు. గ్లౌజ్ వేసుకోవడం వల్ల అక్కడ చేతి వేలిముద్రలు కూడా లేవు. వాటిని ఏమన్నా మళ్ళీ పాత నేరస్తులు ఆ వేలిముద్రతో పరిశీలించడానికి కూడా లేదు. సీసీటీవీలు ఏమో ఫ్రంట్లో అక్కడక్కడ ఒకటి ఉన్నాయి, ఆ సీసీటీవీలు ఎక్కడా కనబడలేదు. ఒక అంతకుముందు ఈవినింగ్ ఎప్పుడు ఒక వ్యక్తి రెడ్ షర్ట్లో కుర్రాడు వెళ్ళినట్టుగా ఉంది తప్ప ఆ రెడ్ షర్ట్ ఆనవాళ్ళు మరే చోట ఎక్కడ సీసీటీవీలో కనబడలేదు. సో అది కూడా వాళ్ళు కావాలనే సీసీటీవీ ఉన్న చోట రెడ్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ షర్ట్లు మార్చారా అనేది అనుమానాలు కూడా వస్తున్నాయి. సో అందుకని వీళ్ళు ఇప్పుడు పోలీసులు ఏంటంటే చాలా కొత్త యాంగిల్స్లో అంతా కూడా కొన్ని బృందాలుగా ఏర్పాటు చేస్తున్నారు. నిఘా విభాగం కూడా దీంట్లోకి ఎంటర్ అయింది. ప్రత్యేక నిఘా విభాగం కూడా ఎంటర్ అయింది పోలీసు దీంట్లోకి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా. సో అంటే టెక్నికల్ సపోర్ట్ కూడా లోకల్ పోలీసులు వాళ్ళే దీన్ని ఛేదించలేని పరిస్థితి కాబట్టి పై స్థాయిలో హైదరాబాద్ టెక్నికల్ టీం కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. సో నాకు తెలిసి ఇప్పటి వరకు 88 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇందులో ఆ కాలనీ వాసులు ఉన్నారు, పక్కన వాళ్ళు ఉన్నారు. ఈయనతో వాళ్ళ హస్బెండ్ రాజేందర్ రియల్ ఎస్టేట్ కాబట్టి ఆయన వెంచర్స్లో పాల్గొనే వాళ్ళు కానీ, పార్ట్నర్స్ కానీ, ఆస్తులు కొన్నవాళ్ళు కానీ, ఎవరికైనా రిమోట్గా అనుమానం ఉన్న వాళ్ళని కానీ, అలాగే బంధువులు కానీ ఈ యాంగిల్లో కూడా చేశారు. అట్లాగే అక్కడ ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ ఎక్కడన్నా వీళ్ళు ఉన్నారా, వెయిట్ చేశారా, ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వస్తే ఎక్కడో ఒక చోట వాళ్ళు దిగాలి కదా, అలాగే ఏమన్నా ఉన్నారా అన్న అనుమానాలతో మొత్తం నల్గొండ ఈ టౌన్స్ ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ గాలించారు అన్నమాట. అందుకనే టైం తీసుకుంటుంది ఇది, ఎందుకంటే ఇది ఈజీగా తేలే వ్యవహారం కాదు. అయితే ఇప్పుడు ఒక కొత్త యాంగిల్ వాళ్ళకి వచ్చింది. భర్తతో కొడుకుతో మాట్లాడిన తర్వాత ఈమె దాదాపు 28 ఏళ్ళుగా నాగార్జున గ్రామర్ స్కూల్లో ఉంది, నడుపుతుంది, అది డైరెక్టర్గా ఉంది. సో అక్కడేమన్నా ఓల్డ్ స్టూడెంట్స్ ఈమె దగ్గర గతంలో చదువుకొని ఇప్పుడు 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఏమన్నా ఈమెను చంపారా అన్న యాంగిల్లో ఇప్పుడు చేస్తుంటే ఒక కుర్రవాడు దొరికాడని చెప్తున్నారు. అది ఇంకా రివీల్ అయితే కాలేదు. అంటే 2010-11 బ్యాచ్ ఆ ప్రాంతంలో చదువుకున్న ఒక కుర్రవాడే ఈమెతో గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో నుంచి మళ్ళీ కూడా ఈమెతో టచ్లో ఉన్నాడు. ఆ కుర్రవాడి అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆ ఫోన్ కూడా అందుకే అబ్బాయి తీసుకెళ్ళాడు. ఫోన్ కానీ ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి. ఫోన్ ఎందుకు తీసుకెళ్ళాడు అంటే క్లియర్గా ఆమెకి తెలిసిన వాళ్ళే అనేది ఫస్ట్ నుంచి కూడా పోలీసులు నమ్ముతున్నది ఏమంటే, ఆమెకు తెలిసిన వాళ్ళే ఇంత ఈజీగా ఇంట్లోకి రాగలిగారు, కిచెన్ ఆ వెనక డోర్ గుండా రాగలిగారంటే సంబడి హూ షీ నోస్ వెరీ వెల్. సో అందుకని ఆ యాంగిల్లోనే వాళ్ళు చేశారు. ఎవరై ఉండొచ్చు, ఈమెకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్, లేకపోతే గతంలో ఈమె కూడా రియల్ ఎస్టేట్ కొన్ని వ్యాపారాలు చేసిందని చెప్తున్నారు. ఆ వ్యాపారాలు గతంలో ఉన్నవాళ్ళు, అట్లాగే ఈ స్టూడెంట్స్ ఎవరైనా అబ్బాయిలు కాలేజీలో అక్కడ స్కూల్లో చదువుకున్న వాళ్ళు తర్వాత పెద్ద అయినాక వాళ్ళతో ఈమెకున్న రిలేషన్స్ ఎవరైనా ఉన్నారా, ఈ యాంగిల్ అంతా కూడా వీళ్ళు తీసుకున్నారు. తీసుకుని అందుకనే ఫోన్ కూడా సాక్ష్యం లేకుండా ఎత్తుకెళ్ళిపోయారు అన్న యాంగిల్లో వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే ఫోన్లో డిలీట్ చేసినా కూడా రేపు అది పోలీసులకు దొరికితే దాన్ని రిట్రీవ్ చేస్తారు కాబట్టి ఇవాళ ఏంటంటే మామూలు వాళ్ళు కూడా కొంత చదువుకున్న వాళ్ళకి పోలీస్ మెథడ్స్ కూడా కొంత స్టడీ చేస్తున్నారు. చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, చాలా
వెబ్ సిరీస్లో కూడా డీటెయిల్గా పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్ కూడా చాలా ఉన్నాయి ఇండియాలో. సో అవన్నీ క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళు చూస్తున్నారు ఈ మధ్య, అట్లాగే యూట్యూబ్లు చూస్తున్నారు. ఈ మధ్య చాట్ జీపీటీని వాడి మొన్న అమెరికాలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని తమ్ముని ఇలాగా టెక్నాలజీని, సోషల్ మీడియాని, ఇంటర్నెట్ని ఎఫెక్టివ్గా వాడుతున్నారు. సో అలాగే వీళ్ళు ఏమన్నా వాడి చాలా ఎక్కడెక్కడ దొరకకుండా, క్లూస్ దొరకకుండా పోలీసులకి చంపారు అన్న యాంగిల్లోనే ఇప్పుడు పోలీసులు చూస్తున్నారు. మనకు తెలిసిన సమాచారం మేరకు ఒక 20-25 ఏళ్ల ఏజ్ గ్రూప్లో ఉండే ఒక కుర్రవాడు తన వేరే హెల్ప్ తీసుకున్నాడా లేదనేది ఇంకా ఆ యాంగిల్లో కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఆ కుర్రవాడే అతను గతంలో ఈ స్టూడెంట్ అన్న యాంగిల్లో వస్తుంది. ఎందుకంటే భర్త మీద కూడా అనుమానించాడు. భర్త ఇక్కడ గుర్రం గూడ వచ్చారు వీళ్ళు, సాటర్డే వచ్చారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ అభినయ్ రెడ్డి చదువుతున్నాడు. సో వాళ్ళు ఎవ్రీ వీకెండ్కి వస్తారు. అలాగే వీకెండ్కి వచ్చినప్పుడు మళ్ళీ మండే 3 రోజులు సెలవులు, మండే కూడా. సో మండే ఈవినింగ్ ఏమి వెళ్ళిపోయింది. సో మంగళవారం ఆమె స్కూల్కి వెళ్ళింది. ఇతను భర్త రాజేందర్ రెడ్డి వెళ్ళలేదు, పనుందని. సో ఇతను కావాలని వెళ్ళలేదా, ఏమన్నా ప్లాన్ చేసి ఇక్కడ ఎలిపి కోసం ఇక్కడ ఉన్నాడా అన్న యాంగిల్లో భర్త ఫోను అవన్నీ కూడా తీసుకొని పరిశీలించారు. కానీ భర్తకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు వరకైతే మనకు అందుతున్న సమాచారం ఒక 20-25 ఏళ్ల మధ్య ఉన్న ఒక కుర్రవాడే గా భావిస్తున్నారు. అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ కోసం కొంత టైం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అది కానీ క్లారిఫై చేస్తే ఈ రోజు కానీ రేపు కూడా ప్రవేశపెట్టి మీడియా ముందు మొత్తం డీటెయిల్గా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది బాగా వైరల్ అయింది ఈ మధ్యకాలంలో.